అందరికీ నమస్కారం. ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీమతి సునీత మనోహర్ గారి గురించి తెలుసుకుందామా? ఏ రంగంలో అయినా స్త్రీలు కష్టపడి రాణించగలరు అని అందరికీ తెలుసు. కానీ అలా అభివృద్ధిలోకి రావటానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందులో సినిమా రంగం ఇంకా క్లిష్టమైంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఇతర ఉద్యోగాల మాదిరిగా పనివేళలు, సెలవులు, ఇన్సూరెన్స్ కవరేజీ, ఉద్యోగ భద్రత ఉండదు. అటువంటి ఈ సినిమా సముద్ర ప్రయాణంలో ఒకవైపు తమ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తన ఇష్టమైన సినిమా రంగంలో ప్రవేశించి ప్యాడింగ్ ఆర్టిస్ట్గా ఎదిగారు శ్రీమతి సునీత మనోహర్ గారు. ఈరోజు శ్రీమతి సునీత మనోహర్ గారి గురించి తెలుసుకుందామా? ఆవిడ సుమారుగా 100 సినిమాలు, 30 అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా చాలా సీరియల్స్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్రలను పోషించారు. అడ్వర్టైజ్మెంట్స్లో వారాహి సిల్క్స్, మాంగళ్య, ఇంకా పెస్టిసైడ్స్, రకరకాల కంపెనీలు వాటిల్లో నటించారు. సీరియల్స్ విషయానికి వస్తే చెల్లెల కాపురం, మనసు మమత, రంగుల రాట్నం, రాధమ్మ గారి కూతురు మొదలగు సీరియల్స్లో తల్లి పాత్రలు పోషించారు. ఇక సినిమా విషయాలకు వస్తే ముఖ్యమైనవి మ్యాడ్ మ్యాడ్ 2, జాతిరత్నాలు, జాక్, బెల్లంకొండ సురేష్ గారి రాక్షసుడు, నాటకం, ఊరంతా అనుకుంటున్నారు, ఓసే అరుంధతి, నువ్వక్కడా నేనిక్కడా, దేవకట్ట గారి వెబ్ సిరీసు, మట్టి మనిషి అనేటువంటి షార్ట్ ఫిల్మ్స్ మొదలగు సినిమాల్లో నటించారు. ఇంకా సునీత గారు తన కెరీర్ స్టార్టింగ్ గురించి చెప్తూ 2013లో 3 సంవత్సరాలు యాంకర్గా తన కెరీర్ని బాక్స్లో బంగారం అనేటువంటి సుమగారి షోస్తో ప్రారంభించారు. స్టార్ మహిళ, మోటార్ మహాలక్ష్మి, ఇంకా చాంగురే బంగారాణి, గడసరి అత్త, సొగసరి కోడలు, అవే కాకుండా కుకింగ్ షోస్లో కూడా యాక్ట్ చేశారు. తన ఫస్ట్ సినిమా రొమాన్స్లో హీరోయిన్ మదర్గా స్టార్ట్ చేశాను అని సునీత గారు తెలిపారు. ప్రస్తుతం సునీత గారు చాలా సినిమాల్లో వర్క్ చేస్తూ బిజీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆవిడ ఇంత విజయాన్ని అందుకున్నా కానీ దీనికంతా తమ భర్త, కుటుంబ సభ్యుల సహాయ సహకారాల వల్లే తను ఈ స్థితికి చేరుకురానని ఎంతో వినయంగా చెప్తారు. ఆవిడ చేసిన అన్ని పాత్రలు హీరోలకు కానీ కమెడియన్లకు కానీ తల్లి పాత్రలే వేసి ప్రాముఖ్యమైనటువంటి పాత్రలనే పోషించారు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆవిడ ఇంకా చాలా సినిమాలు, సీరియల్స్, అడ్వర్టైజ్మెంట్స్లో నటించి ఆయా పాత్రలకు జీవం పోసి ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆశిద్దాం.